నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం లోని 46వ శ్లోకాన్ని తెలుసుకుందాం. శ్లోకం: యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. సులభ భావం. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: అన్ని వైపులా నీటితో నిండిన పెద్ద సరస్సు ఉన్నప్పుడు ఒక చిన్న బావి అవసరం ఎంత ఉంటుందో ఆత్మజ్ఞానం పొందిన జ్ఞానికి వేదాలలోని కర్మకాండాల అవసరం కూడా అంతే. వివరణ: ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఒక అందమైన ఉపమానం ద్వారా గొప్ప సత్యాన్ని బోధిస్తున్నాడు. ఒక వ్యక్తికి పెద్ద సరస్సులో సమృద్ధిగా నీరు లభిస్తే అతనికి చిన్న బావి కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. అలాగే పరమాత్మ తత్వాన్ని గ్రహించిన జ్ఞాని వేదాలలోని కర్మకాండల అసలు ఉద్దేశాన్ని తెలుసుకుంటాడు. దీనర్థం వేదాలను తక్కువ చేయడం కాదు. వేదాలు మనల్ని జ్ఞానమార్గం వైపు నడిపిస్తాయి. ఆ జ్ఞానాన్ని పొందిన తరువాత మనిషి జీవిత పరమార్థాన్ని గ్రహిస్తాడు. జీవిత సందేశం: నిజమైన జ్ఞానం మనల్ని బాహ్య ఆచారాల నుంచి అంతరంగ అనుభూతి వైపు తీసుకెళ్తుంది. కర్మలు ముఖ్యమే, కాని వాటి అంతిమ లక్ష్యం ఆత్మజ్ఞానం కావాలి. జ్ఞానం పెరిగిన కొద్దీ మన జీవితం మరింత ప్రశాంతంగా, అర్థవంతంగా మారుతుంది. ఈ శ్లోకం మనకు చెబుతోంది: ఆత్మజ్ఞానమే జీవితంలోని అత్యున్నత సంపద. దానిని పొందినవారికి నిజమైన తృప్తి, శాంతి మరియు ఆనందం లభిస్తాయి. ఇలాంటి భగవద్గీత శ్లోకాల సులభ భావం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ధన్యవాదాలు. శ్రీకృష్ణార్పణమస్తు.